आंध्र प्रदेश के विशाखापट्टनम में कन्फेडरेशन ऑफ इंडियन इंडस्ट्रीज की मीटिंग हुई। एक निजी होटल में मुनक्किदा इजलास में आंध्र प्रदेश के वजीर नारा लोकेश ने शिरकत की। इस मौके पर नारा लोकेश ने कहा कि वज़ीर आला चंद्रबाबू ने वाज़ेह तौर पर कहा है कि विशाखापट्टनम स्टील प्लांट की निजकारी नहीं की जाएगी। उनका कहना था कि ऑपोजिशन स्टील प्लांट को लेकर प्रोपेगेंडा कर रही है। नारा लोकेश के मुताबिक वो विशाखापट्टनम में आईटी सनतों के मसाइल से वाकिफ़ हैं और हुकूमत उन्हें हल कर रही है। उन्होंने वाज़ेह किया कि विशाखापट्टनम हमेशा उनकी तरजीह रहेगा। आईटी पॉलिसी जल्द लाने का ऐलान करते हुए उनका कहना था कि वो सनती ग्रुपों से बराह रास्त राबिते में है। लोकेश ने कहा कि 20 लाख मुलाजिमतों की ज़मानत दी गई है। उन्होंने आने वाले दिनों में विशाखापट्टनम में मज़ीद सरमायाकारी राग़िब होने की उम्मीद जाहिर की। 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆ ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేసడానికి ఫైనాన్సియర్స్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి ఏం చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్లాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి, భోగాపురం ఎయిర్పోర్టే కడతాం కాదు విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు స్పీడ్ బ్రేకర్ గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలని దానిపైన డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరూ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి గుంతలు కనీసం పూడ్చలేదు. దానివల్ల